హలో హాయ్ ఫ్రెండ్స్, వీడియో ప్రివ్యూ చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి. ఆ వీడియో మీకు లైక్ చేయడం వల్ల వీడియోకు ఎక్కువ మంది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేయండి వీడియోని. అలాగే వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిట్ మార్క్ పీసెడ్ మరియు షేక్ అవుట్ పీసెడ్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ వీడియో చూసి ముందుగానే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. దయచేసి మీకు మొత్తం చూడడానికి ట్రై చేయండి వీడియో ఫ్రెండ్స్. మొత్తం చూడడం వల్ల వాచ్ టైం వస్తుంది నాకు. దయచేసి మొత్తం చూడండి. ఆలస్యం చేయకుండా మొత్తం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా బిట్ మార్క్ పీసెడ్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ పీసెడ్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు రెక్టాంగిల్ లేయర్స్ మరియు మనకు ఇమేజ్ లేయర్ యాడ్ చేయని 4 ఇమేజెస్ యాడ్ చేసి కనిపిస్తుంది. మీకు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి మీరు ఇక్కడ ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది గ్రీన్ కలర్ దాన్ని క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫీల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టార్ ఐకాన్ కనిపిస్తుంది, ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు గ్యాలరీ ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఆటోమేటిక్గా మీకు ఇమేజ్ యాడ్ వస్తుంది. మిగతా త్రీ లేయర్స్కి ఇలా ఇమేజెస్ యాడ్ చేసుకోండి మీరు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, 4 ఇమేజ్ లేయర్కి ఇమేజెస్ యాడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. మీరు ఏం చేస్తారంటే 0.24 బిట్ మార్క్స్ అనేవి అక్కడ మొత్తం ఇమేజెస్ యాడ్ చేసుకోండి. ఇమేజ్ యాడ్ చేస్తారంటే 0.24 వచ్చేసేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియా ఐకాన్ క్లిక్ చేయండి. మీ గ్యాలరీ ఇమేజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మరి డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఫిల్ కంపోజిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ ఆరో యూజ్ చేయండి. మీరు ఇక్కడ రైట్ ఆరో తీసుకొని మీరు బిట్ మార్క్ కూడా వచ్చేసేయండి. ఇక్కడ మనకు టైమర్ నుండి 4th ఐకాన్ కనిపిస్తుంది, కట్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ సింగిల్ బిట్ మార్క్ పోయింది దగ్గర, చిన్న బిట్ మార్క్, అక్కడ ఇమేజ్ యాడ్ చేసుకోండి మీరు. ఈ విధంగా ఫ్రెండ్స్ మొత్తం బిట్ మార్క్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మొత్తం బిట్ మార్క్స్ ఇమేజెస్ యాడ్ చేసుకోండి మీరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్, మొత్తం బిట్ మార్క్స్ వరకు ఇమేజ్ యాడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తారంటే షేప్ ఫోటో ఓపెన్ చేసుకోండి. షేప్ ఫోటో ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ ఉంది ఫ్రెండ్స్, ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఐకాన్, ఇక్కడ ఈ ఐకాన్ కనిపిస్తుంది, ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ లేయర్ క్లిక్ చేయండి. కాపీ లేయర్ క్లిక్ చేసిన తర్వాత బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అంటే 0.24 ఇమేజ్ పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ ఆల్ ఉంది కదా, పేస్ట్ ఆల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ యారో కనిపిస్తే యారో క్లిక్ చేయండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి, పేస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు షేక్ అవ్వడం ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఇమేజ్ ఉంది కదా, సెకండ్ ఇమేజ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఐకాన్ క్లిక్ చేయండి, కాపీ లేయర్ క్లిక్ చేయండి. కాపీ లేయర్ క్లిక్ చేసిన బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. మీ ఎఫెక్ట్స్ అంటే మనకు ఇక్కడ బిగ్ సైజ్ ఇమేజ్ కనిపిస్తుంది ఫ్రెండ్, 0806 సెకండ్ నుంచి ఆ ఇమేజెస్ మొత్తానికి ఎఫెక్ట్ పే చేయండి. ఇమేజ్ క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ అలా క్లిక్ చేయండి. రైట్ ఆరో కలెక్షన్ ఆఫ్ చేసుకోండి, పేస్ట్ క్లిక్ చేయండి. ఒకసారి చూడండి ఫ్రెండ్, మనకి ఎఫెక్ట్ పే చేయండి, ఇమేజ్ చిన్నగా అవుతుంది. సెట్టింగ్ పక్కన ఐకాన్ తీసుకున్నది ఫిల్ కంపోజిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఏం చేస్తారంటే మొత్తం ఇలాగ పేస్ట్ చేసుకుంటే వెళ్ళండి. ఇమేజ్ చేసుకుని ఒక ఇమేజ్ పేస్ట్ చేసాం, పెద్ద ఇమేజ్కు చిన్న 2 ఇచ్చిపెట్టి పెద్ద ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి మీరు. ఇక్కడ చూడండి సెకండ్ ఇమేజ్ ఎఫెక్ట్ అండ్ పేస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి వాళ్ళకి షేక్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఉంది కదా ఫ్రెండ్స్, థర్డ్ ఇమేజ్ ఉంది కదా, థర్డ్ ఇమేజ్ క్లిక్ చేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ లేయర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ చేస్తే ఒకసారి బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకు చిన్న ఇమేజ్ ఎఫెక్ట్ అంటే పేస్ట్ చేయలేము ఫ్రెండ్స్, ఆ ఇమేజ్కి పేస్ట్ చేయండి ఎఫెక్ట్ అనేది. ఈ వెళ్ళర్కి ఇచ్చేయండి, ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ హెల్ప్ పక్కన యారో క్లిక్ చేయండి. కలెక్షన్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. ఏదో చిన్న ఇమేజ్కి మొత్తం ఎఫెక్ట్ అంటే పేస్ట్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, థర్డ్ ఇమేజ్ ఎఫెక్ట్ పేస్ట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తారంటే సెట్టింగ్ పైన ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో సెట్ చేసుకొని వీడియో సెట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి మీరు.